అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధాం ముచ్చట పవర్డ్ బై డాక్టర్ అగర్వాల్ సాయి హాస్పిటల్. ముచ్చట్లు షురూ చేద్దాం. బీఆర్ఎస్ అంటే మన పార్టీ, మన ఇంటి పార్టీ అని తెలంగాణ జనం అనుకుంటారు. తెలంగాణ తెచ్చుడు కాదు, తెచ్చిన రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేసిన కేసీఆర్ సార్ను గుండెల్లో పెట్టుకుంటారు. ఈ మాట మల్లో మల్కలు చూసేసిరు మన పల్లె జనం. సర్పంచ్ ఎలక్షన్లల్లా షేయిపాటికి గట్టిగా బుద్ధి చెప్పి ఊరు వాడ గులాబీ జెండాను రేపరేపలాడిచ్చిరు. అగో నిజంగా ఈ పంచాయతీ ఎలక్షన్లు షేయిపాటికి పెద్ద కరెంటు షాకే ఇచ్చిన వల్ల ఊళ్ళల్లో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలగాన్ని చూసి ఇక షేయిపాటోళ్లకు చక్కర వచ్చినట్టు అయింది కావచ్చు. ఇక ఓదిక్కు అధికారంలో ఉన్నది షేయిపాటి. ముఖ్యమంత్రి రేవంత్ సారే ఊళ్ళల్లో ప్రచారం చేసిండు. మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలల్లా కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగిరు. ఇక బీఆర్ఎస్ లీడర్ల మీద దాడులు చేసిరు, కేసులు పెట్టిరు, ఇంటికెళ్ళి బయటికి రాకుండా చేసిరు. అయినా కానీ జనం మనసును మాత్రం మర్చిపోలేకపోయారు. ఎన్ని చేసినా పల్లె జనం బీఆర్ఎస్ పార్టీ దిక్కే నిలబడ్డారు. లెక్కకైతే ఏ ఎలక్షన్లు నడిచినా అధికారంలో ఉన్న పార్టీనే జనాలు గెలిపిస్తారు. అధికార పార్టీని గెలిపిస్తేనే ఊరికి మంచిగా నిధులు మంజూరు అయితే అనుకుంటారు. కానీ ఈ తాప జనం గట్ల అనుకోలే. ఊరికి నిధులు రాకుంటే మాయ కానీ రేవంత్ సార్కు బుద్ధి చెప్పుడే కావాలి అన్నట్టు చేసిరోళ్ళ చాలా మంది అభ్యర్థులను తుక్కుగా ఓడగొట్టారు. రేవంత్ సార్ మీద కోపాన్ని సర్పంచ్ అభ్యర్థుల మీద చూయించారు. సరే బీఆర్ఎస్ కంటే షేయి పార్టీ ఎక్కువ జాగాలల్లా గెలిస్తే గెలవచ్చుగాక, కానీ అది ఒక గెలుపు కూడా గానే కాదని అంటారు. మొత్తం 3834 జాగలల్లా ఎన్నికలైతే అధికారంలో ప్రతిపక్షం పార్టీల గెలుపులు కొన్ని జాగల ఫరకిచ్చినాయి. అంటే పోయినసారి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మొదటి విడతల 3701 జాగలల్లా ఎలక్షన్లు నడిచినాయి. అప్పుడు బీఆర్ఎస్ 2444 జాగలల్లా గెలిచింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న షేయి పార్టీ ఏమో 826 స్థానాలే గెలుచుకున్నది. కానీ ఇప్పుడు చూడు 3757 జాగరల్ల ఫలితాలు చెప్తే అందులో బీఆర్ఎస్కు 1345 వచ్చినాయి. షేయి పార్టీ ఏమో 1702 జాగరల్ల గెలుచుకున్నది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ బీఆర్ఎస్ను మాత్రం అందుకోలేదన్నట్టు. ఇక ఈ తాప గెలిచిన కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు కూడా 10 ఓట్లు 20 ఓట్లు 50 ఓట్ల ఫరక్తోనే గట్టెక్కిరు. అదే బీఆర్ఎస్ తరఫున గెలిచి అభ్యర్థుల 100,000 మెజారిటీతోని గెలిచిరు. చాలా మంది మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సొంత ఊర్లల్లా మండలాల్లో కూడా గులాబీ జెండానే రేపరేపలాడింది. ఆఖరికి సీఎం రేవంత్ సార్ సొంత మండలంలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచిరంటే ఇక రేవంత్ సార్ మీద జనాలకు ఎంతగానం కోపం ఉన్నదో, సార్ పాలన మీద ఎంత గరం మీద ఉన్నారో తెలుస్తూనే ఉన్నది కదా. అయితే పంచాయతీ ఎలక్షన్ల తీర్పచ్చుడితోటే ఇక షేయి పార్టీ తరపున నిలబడ్డోళ్ళ అవస్థ చూడాలి, వాళ్ళ తండ్లాట చూడాలి. గోస అంటే గోసే పోరి, మామూలు గోస కాదు. అసలు ఎందుకన్నా నిలబడితిమి, ఎందుకన్నా ఇజ్జత్ తీసుకుంటుమి, ఎందుకన్నా తిట్లు తింటిమి అని, ఎందుకన్నా పైసలు ఖర్చు చేతిమని నెత్తి కొట్టుకుంటురు. నెత్తి పట్టుకునుడే కాదు, అగో పంచిన పైసలు కూడా వసూలు చేస్తానులా చూడురు మీరే. ఇగో గీ అక్క మహబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ సారులా సొంత వదినే, ఎమ్మెల్యే సారు సొంతూరు. సోమ్లా తండాల ఈ వదినమ్మ సర్పంచ్గా పోటీ చేసింది కాంగ్రెస్ తరఫున. కానీ జనం ఓడగొట్టిరు. ఖాతాబీగా వదినకు కోపం వచ్చింది. నేను గన్నిగానం పైసలు వంచిన, కోళ్ళు వంచిన, అయినా నన్ను ఓడగొడతారా, నా పైసలు నా చేతిలో పెట్టురి, నా కోళ్ళు నాకు ఇయ్యూరి అని ఇంటింటికి పోయి అడుగుతుందల్లా వాళ్ళను దబాయిస్తుంది కూడా. అగో స్వామి
చూసినవా ఎమ్మెల్యే సొంతూర్లనే సొంత వదినే ఓడిపోయింది. పైసలు వంచినా కోళ్లు వంచినా అని చెప్పుకుంటుంది కూడా. అయితే ఇక ఈ పంచాయతీ ఎలక్షన్ల షేయి పార్టీ అభ్యర్థులు గిట్ల పైసలు వంచినా ఓడగొట్టిరా అన్నట్టు. ఇక ఎమ్మెల్యే వదిన గారి బాధ గట్లున్నదా? ఇక ఇప్పుడు సూర్యాపేట జిల్లా దిక్కురారి పులగంబండ తండాల షేయి పాటోలు సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేసుకున్నారట. గా ఏకగ్రీవాన్ని మేము ఒప్పుకునేదే లేదు, గట్టెట్ల వాళ్లకు వాళ్లే పైసలు పంచుకొని ఏకగ్రీవం చేసుకుంటారు, మేము ఓట్లేస్తాం, గా ఏకగ్రీవాన్ని రద్దు చేయాలి అని ఊరి జనాలు ఇగో గిట్ల నిరసన చేసిరు. నాయకులు మోసం చేసిరు. మా తండకు ఓట్ లేదు. ఓట్ వేసిన వాళ్ళు పెద్ద పెద్దలు అందరూ ఏకగిరంగా వేసిర్రు. వాళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుని ఏకగిరంగా వాళ్ళు తెలుసుకుంట. మాకు తెలియదు, మాకు సర్పంచ్ ఓట్లు కావాలి, సర్పంచ్ మాకు కావాలి, మాకు తెలియకుండా కాదు. ఏకగ్రీవం అంటే అందరూ ఒప్పుకుంటేనే అవుతుంది. కానీ ఈడ 4 గోడల నడుమ షేయి పార్టీ లీడర్లు వాళ్ళకు వాళ్ళు ఏకగ్రీవం చేసుకున్నారట. ఇక చెప్పు కథ. ఇటు ఖమ్మం జిల్లా హరియా తండాల ఓడిపోయిన అభ్యర్థి ఇంకో బాధ. పాపమీన ఇండిపెండెంట్ గా పోటీ చేసిండు, కానీ ఓడిపోయిండు. అయితే ఈ షేయి పార్టీ లీడర్లు రిగ్గింగులు దొంగ ఓట్లేసి గెలిచిరు. ఇది అన్యాయం. ఆఫీసర్లు విచారణ చేసి మల్లో మల్కా ఎలక్షన్లు పెట్టాలి అని సెల్ టవర్ ఎక్కిండు. ఇక గీనెను దింపేతందుకు పోలీసులు ఫైర్ ఇంజనీర్లు మస్తు తాన్లాడిరు. వాడు మావాడు అక్కడ ఎక్కినైనా ఇండిపెండెంట్ క్యాండిడేట్ సర్పంచ్ అభ్యర్థిగా అడిగినాం. మాకు మరి సర్పంచ్గా మాకు అక్కడ మాకు సర్పంచ్ తరఫున ఎవరికైనా మీరు ఏజెంట్ ఫామ్ ఇవ్వండి, మాకు మా వాళ్ళు పోయి కూర్చుంటుంటే అట్లా కలవదు, మీరు పోయి రావచ్చు అని అన్నారు. ఇక్కడ అధికారి మా అక్కడ ఫోన్ చేసి మేము అక్కడ మాట్లాడడానికి పోతే అసలు రానియట్లే మాకు దగ్గరికి. ఇప్పుడు అక్కడ ఓట్లు 178కి 170 ఓట్లు వేసుకున్నారు. వాళ్ళు 170 ఎట్లా వేసుకుంటారు? చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బయట దేశాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, జాబ్ చేసేటోళ్ళు ఉన్నారు, చదువుకున్న పోరగాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు రాలే కదా, రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే వాళ్ళ పని వాళ్ళు ఉంటాయి. ఈ అన్ని ఓట్లు ఎట్లా పడతాయి? 170 పడవు కదా అని ఒక్కటికి 10 సార్లు అడిగినా ఒక్కొక్కరు 4 ఓట్లు వేస్తున్నారు పోయి లోపల బూత్లో. ఎలక్షన్లు రిజల్ట్ వచ్చినాక ఒక్కొక్క కథ గట్లుంటే ఇక ఇప్పుడు 2వ విడత ప్రచారంలో షేయి పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలకు మాత్రం హరిగోస అయిందుల్లా వాళ్ళు ఏడికి పోయినా జనం గెదుముతున్నారట. మంత్రి జూపల్లె కృష్ణారావు సారు నాగర్ కర్నూలు జిల్లా గోపాలపురం కాడికి పోయి ఆడ షేయి పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేసే యూరం పెట్టుకున్నాడు. కాతమిగా ఊరి జనాలు జూపల్లె సార్ మీదకి మరలబడ్డరోలా, ఏమిడికి ప్రచారానికి వచ్చినావు, ఏం పాలన చేస్తానని షేయి పార్టీ అభ్యర్థికి ఓట్లేమంటున్నావు అని గరమైరట. ఇక జనం గిట్ల మరలవరుడుతోనే జూపల్లి సార్ కూడా కోపం బాగా వచ్చినట్టయింది. సార్ కూడా జనాలను గదిరించినట్టు చేసిండట. ఇక లొల్లి పెద్దగయ్యే వరకలా జూపల్లి సారు పోలీస్ సెక్యూరిటీతోని ఆడికెళ్ళి నెమ్మదిగా జారుకున్నాడు. జూపల్లి సార్ను జనం గట్ట నిలదీస్తే ఇటు జుక్కలి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సార్నైతే జనాలు ఊరవతల దాకా గెద్మిరోల్లా. సారు కామారెడ్డి జిల్లా బేగంపూర్ తండకు సర్పంచ్ ఎలక్షన్ల ప్రచారానికి వచ్చిండు. ఇక జనాలు ఊకుటారా? 6 గ్యారెంటీలేవి, అసలు పాలనే ఏడున్నది, రేవంత్ సారు ఏం మావుల చేస్తాండు, మా ఊరికి కాంగ్రెస్ లీడర్లు రానే రావద్దా అనుకుంటా గిట్లా ఎల్లగొట్టి చూసిరా. ఇగో గిది ఇప్పుడు మన రాష్ట్రం షేయి పార్టీ పరిస్థితి. కాంగ్రెస్ లీడర్లు కనబడితే చాలు ఇక వాళ్ళను దొరకబట్టి జనం ఎక్కడికక్కడ నిలదీతూనే ఉన్నారు. ఊర్లకు రానియనే రానిత్తలేరు. నిజం చెప్తున్నా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ తండ్లాడ చూస్తా అంటే నవ్వాలను బాధపడాలను జాలిపడాలను అర్థమయ్యలేదులా. ఏమనుకున్నా మంచిదే, సార్ అవస్థ గట్లున్నది మరి అన్నట్టు. సార్ ఇప్పుడు ఏ శాఖకు మంత్రుల్లా? విమానాల మంత్రే కదా. సారే చెప్పుకునే కదా నేను విమానాల మంత్రినని. అంతకు ముందు రోజేమో ఐటీ శాఖకు మంత్రి అయిపోయిండు. సరే, ఇప్పుడు ముచ్చట ఏంటంటే సినిమాల మంత్రిగా కోమటిరెడ్డి సారు ఒక ముచ్చట చెప్పిండు. సినిమాలకు వార్నింగ్ కూడా ఇచ్చిండు. ఇక సారు వార్నింగ్ ఇస్తే లెక్కకైతే భయపడాలి కదా. కానీ అందరూ నవ్వుతుర్రట, మస్తు నవ్వొస్తుందట. ఎందుకు కావచ్చు ఆర్చుకున్నారు దారి. మన కేంద్ర విమానాల మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ వారు సినిమాల మంత్రిగా ఏం చెప్తుండో ఇనుర్రి మీరు. ఇక ముందు ఎంత పెద్ద బడ్జెట్ అయినా సరే రేట్లు పెంచేది లేదు, స్పెషల్ షోలు ఇచ్చేది లేదు,
మేము ఒక ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా హామీ ఇస్తున్నా ఎంత పెద్ద బడ్జెట్ అయినా రేట్లు పెంచేయలేదు. నిర్మాతలకు చెప్తున్నా, హీరోలకు చెప్తున్నా, ఎవరు నా దగ్గరికి సినిమా రేట్లు పెంచమని నా దగ్గరికి రావద్దని పత్రికాముఖంగా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇన్నరా ఇక ఇదివరసాంది సినిమాల టికెట్ల రేట్లు పెంచుడు అనేది ఉండదట. ఇక హీరోలు ప్రొడ్యూసర్లు ఇక మా కాడికి అచ్చుడే అద్దు, మేం పెంచనే పెంచం, హీరోలకు 100 రూపాయల కోట్లు ఎవడు ఏమన్నాడు, గరీబోలు సినిమాలు చూడొద్దా అని అంటుండోలా. ఇక సారిట చెప్తుంటే ఈ మాటలన్నీ విలేకరులకు, చుట్టుముట్టున్న కార్యకర్తలకు, జనాలకు, ఆఖరికి కారు డ్రైవర్కు కూడా మస్తున్నా వచ్చిందట కాదు. సారిట చెప్పుడుతోటే ఫ్లాష్ బ్యాక్ యాదకొచ్చిందట. ఇక ఈ ఫ్లాష్ బ్యాక్లో మనం సీఎం రేవంత్ రెడ్డి సార్ ఉండడు, రేవంత్ రెడ్డి సార్ కూడా సేమ్ టు సేమ్ ఇదే డైలాగ్ చెప్పే కదా, యాదుకున్నదా? మళ్ళీ వినిపిస్తా. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. అన్నాడా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం టికెట్ల రేట్లు పెంచం, బెనిఫిట్ షోలు ఉండేవి అని అన్నాడా? అటెంక ఏమా 3 ఓట్లు తీసి గట్టు మీద పెట్టి బెనిఫిట్ షోలు ఇచ్చే టికెట్ రేట్లు పెంచుకోమని చెప్పే. ఇక ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా సినిమాల మంత్రిగా కదే ముచ్చట చెప్తుండు. గందుకేనా వత్తాని ముఖ్యమంత్రి అంతట మనిషే ఇసంటి ఉద్దర ముచ్చటు చెప్పి ఇక ఈయన మాటలకు ఏం విలువ ఉంటది సారు, ఏ పాటు నిలబడుతుంది సారు అని అంటారు. మరి అంతే కదా, కాంగ్రెస్ అంటేనే మాట మీద నిలబడని పార్టీ. ఇవాళ ఒక మాట, తెల్లారితే ఇంకో మాట, రాతిగై బాతిగై లెక్కుంటది. ఇది కూడా గంతే పట్టు అని అంటుర్రులా. ఈడ కోమటిరెడ్డి సారే ఇంకో మాట కూడా అన్నాడు, అది కూడా ఒక ముక్కు నేవుర్రి. సమిట్లో 3 రోజులు మా రోడ్ల మీద, బాంబేకి వచ్చిన సినిమా ఇండస్ట్రీ మీద, దాంట్లో పిచ్చకుండా 2 రోజులకెళ్ళి ఎలక్షన్ ప్రచారం ఉన్నా నిన్న జరిగిన విషయం నాకు తెలియదు కాబట్టి రాత్రి హోమ్ సెక్రటరీ గారు నాకు మాట్లాడితే, ఇక ముందు మీరు అప్లికేషన్ తీసుకోవద్దు, నా దృష్టికి లేకుండా ఎవరు మీరు పెంచొద్దని చెప్పి హోమ్ సెక్రటరీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది, ఇక ముందు పెంచేది లేదని చెప్పి. ఇన్నరా అసలు ఈ సినిమాల టికెట్ల రేట్లు పెరిగిన ముచ్చట్ని నాకు తెలియదు. చర్చల సంగతి ఏరికే అగర్సే తెలితనైతే నేను ఆపేటోని అంటుండు. ముఖ్యమంత్రి అధికారులు ఆర్డర్లు ఇచ్చిన సంగతి కూడా సినిమాల మంత్రి కోమటిరెడ్డి సార్ తెలవలేదంటే అసలు మంత్రి లెక్క చూస్తాన్లా లేదా? అంటే మంత్రులకు తెలవకుండానే రేవంత్ సార్ నిర్ణయాలు తీసుకుంటుండా? ఇగో గిట్లనే అంటుర్రు. ఆగురి ఇంకొక్క ముచ్చట ఉన్నది, అది కూడా చూసిరనుకో ఓ చిత్తం అవుతుంది. గిదేగా ఒక్క ముచ్చట, పులి ముచ్చట. ఇంతకు పులి ఏదంటారా? అగ్గోగో చీకట్ల పురుసత్తో కూసుని గురికాయించి చూస్తాంది చూడు, కనబడ్డదా? చెట్టు కింద ఏదో ఖయాల పడిపోయింది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ గోరీల కట్టకాడకచ్చిందటనోలా ఈ పెద్ద పులి రోడ్డు దాటేతంత కూసుతాందట. మరి ఈడికెళ్ళి ఎవరింటికి పోదామని చూస్తాందో మనకి తెలియదు. అటు తొంబొంబడి పోయేటోళ్ళు దూరంకెళ్ళి దీన్ని వీడియో తీసిరు, అడవి ఆఫీసర్లకు చెప్పిరు. కానీ వాళ్ళొచ్చేంతనే అది గాయమైపోయింది, ఇటీటే రౌండ్లు ఎత్తాందట. ఇక పులి తిరుగుతుందని ఏర్కౌడుతుంటే శ్రీరాంపూర్ చుట్టుముట్టు ఉన్నోళ్లకు నిద్ర పడితే ఒట్టు. ఇక మంచిర్యాల పులి గట్ల ఆగం చేస్తాందా? ఇటు తమిళనాడు పులి జరంతా కంతిరిదే ఉన్నట్టున్నది. అది కూడా ఊర్ల పొంటచ్చి మంది మీద పడుతుందట. పాపం ఒక అక్కను చంపిందట కూడా, దాని పండ్లు ఇరిగిపోను. ఇక అడవి ఆఫీసర్లు, పోలీసులు వాళ్ళు వీళ్ళు ఆ పులి కోసం దేవులాడి లాస్ట్కు ఎట్లనో గట్ల దొరకబట్టిరు.
ఇక నిన్నటికి నిన్న మహారాష్ట్రలో కూడా చిరుతపులి ఎంత పిస్స చేసిందో మీరు చూసిరు. దగ్గర 40 మందిని దావకాల పాలు చేసింది. ఇక పులులు సతాయిస్తున్నాయని అక్కడి లోకల్ ఎమ్మెల్యే పులేశం గట్టి మరీ అసెంబ్లీకి వేయండు. అసలు ఏం పులులో ఏం పాడోబట్టు అవి ఏందుల్లా ఉండే కాడ ఉండక గిట్ల జనాల కత్తానై అయినా వాటిదేం తప్పు లేదులే. వాటూరి జంగలను నరుక్కుంటా పోతుంటే అవి ఉండేతందుకు జాగ దొరుకుతలేదు, అందుకే అవి జనాల కత్తాన్నాయి. చూసిరు కదా గిరి గివాల్టి ముచ్చట్లు. మళ్ళొచ్చే పారి మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.